మీడియా మిత్రులందరికీ మరియు మా తోటి సోదరి మనందరికీ నమస్కారం తెలియపరుస్తా ఉన్నాం. ఇంతకుముందు అక్క వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. మేము కూడా మా నాయకుడు కేసీఆర్ గారు ఏదైతే కవిత గారి మీద ఇవాళ వారు నిర్ణయం తీసుకున్నారో అందరం కూడా దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం, హర్షిస్తూ ఉన్నాం. మీ అందరికి తెలిసిందే, చాలా రోజుల నుంచి కూడా కవిత గారు ఎప్పుడు ఏది మాట్లాడినప్పుడు కూడా క్షేత్రస్థాయి నుంచి కూడా కార్యకర్తలందరూ కూడా అరే గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా ఫెయిల్ అయిపోయింది, బ్రహ్మాండంగా మళ్ళీ కేసీఆర్ సారే కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇటువంటి తరుణంలో కవితకు ఇట్లా మాట్లాడడం ఏంటి అని చెప్పి ఎంతోమంది కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉండే. కానీ ఇవాళ మీ అందరూ తెలుసు, కాళేశ్వరం అంటేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది రైతులకు వరదాయిని. ఇవాళ పంటలు పండి భారతదేశంలోనే ప్యాడీ ఎక్కువ పండే విధంగా కాళేశ్వరం ద్వారా అన్ని ప్రాంతాలు వచ్చే విధంగా కేసీఆర్ గారు చేసిన గొప్ప కార్యక్రమం అది. ఈ కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ బురద చెల్లే ప్రయత్నం చేస్తూ కేసీఆర్ని ఒక నిందితుడుగా పూర్తి స్థాయిగా వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో ప్రతిసారి అసెంబ్లీలో వేస్తూనే ఉన్నారు. మీరందరూ ఈసారి చూసే ఉంటారు. అసెంబ్లీలో అభిమన్యుడు లెక్క హరిశన్న అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సబ్జెక్ట్ ఎలాగూ లేదు, కానీ వాళ్ళు ఒక అభిమన్యుడు లెక్క కొట్లాడుతూ స్పష్టంగా కాళేశ్వరం గురించి చెప్తూ వివరిస్తున్నా కూడా వారికి కాంగ్రెస్ వాళ్ళకి ఎటువంటి బుర్రలో పని చేయకుండా ఉంది. కానీ హరీష్ రావు అంత బ్రహ్మాండంగా వారు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున కాళేశ్వరం గురించి కొట్లాడుతూ ఉంటే కవితక్క నేను ఏదైతే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా హరీష్ రావు గారిని మరి సంతోష్ గారిని అన్న మాటలు నిజంగా చాలా బాధ వేస్తుంది. అయితే కేసీఆర్ గారు ఈ టైంలో అంటే మీకు తెలుసు, దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న ఈ పార్టీలో ఎంతోమంది కార్యకర్తలు, ఎంతోమంది జీవితాలు బీఆర్ఎస్ పార్టీ మీద పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వారు ఇటు హరీష్ రావు గారిని వాళ్ళని నిందించడమే కాకుండా దాంతోపాటు పార్టీ ఉంటే ఏంది పోతే ఏంది అనే ఒక మాట ఏదైతే అన్నారో నిజంగా చాలా బాధ వేసింది, చాలా కలిసి వేసింది. ఎందుకంటే కేసీఆర్ గారిని నమ్ముకొని, ప్రజలు నమ్ముకొని ఈ పార్టీలో ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు ఎంతోమంది బతుకుతూ ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ అవన్నీ ఏది లెక్క చేయకుండా మరి వారిని ఎవరు ప్రోద్బలం చేస్తూ ఉన్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారు, వారి వెనుక ఎవరు కానీ ఈ విధంగా మాట్లాడిన విషయాన్ని, సందర్భాన్ని కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకొని వారు ఒకటే ఎప్పుడు మీటింగ్లలో మాట్లాడినా కూడా కేసీఆర్ గారు ఒకటే చెప్పేది, కుటుంబ సభ్యులైనా ఎంతటి వారైనా తప్పు చేస్తే పార్టీ వ్యతిరేకంగా ఉంటే ఉపేక్షించేది లేదు. ఏదైతే కేసీఆర్ గారు అన్నారో సత్యవతకు అన్నట్టు పేగు బంధం కంటే కూడా పార్టీ బంధం, ప్రజాబంధం, కార్యకర్తలున్న బిడ్డల బంధం గొప్పది అని చెప్పి సాక్షాత్ ఇవాళ ఏదైతే వారు నిర్ణయం తీసుకున్నారో అదే సాక్ష్యంగా అంటే తెలంగాణ ఉద్యమం టైంలో ఆ రోజు తెలంగాణ కోసం పడంగా ఆయన ప్రాణాన్ని పెట్టిరు. ఇవాళ తన కుటుంబం సైతం, తన పేగు బంధాన్ని సైతం కూడా లెక్క చేయకుండా పార్టీ సంక్షేమం కొరకు, ప్రజల కొరకు కేసీఆర్ గారు ఇవాళ మా గొప్ప మహానుభావుడు నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు నిల్చొని ఏదైతే కవిత గారి మీద తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాం. నిజంగా వారు సొంతగా చెప్పినట్టు వస్తూ సోషల్ మీడియాలో చూస్తుంటే ఇంతకుముందు ఉన్న వాటికి ఇప్పటికి ఇంత విచిత్రంగా అంటే ప్రజల కడుపులో కార్యకర్తలు ఎంత రగిలిపోతున్నారో ఇవాళ అంటే పార్టీ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందా అని ఎదురు చూసినట్టుగా ఇవాళ సోషల్ మీడియాలో కనబడతా ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రానులో ఇంకా పటిష్టంగా అందరం ఈ మహిళా లోకం కూడా పూర్తి స్థాయి పనిచేస్తుందని తెలియపరుస్తూ మరొకసారి మా నాయకుడిని ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని అందరం కూడా మనస్ఫూర్తి ఆహ్వానిస్తా ఉన్నాం. అంటే అవన్నీ ఒక్కొక్కటి యాడ్ అయితేనే ఇవాళ సస్పెన్షన్కి దారి తీసింది. ఇవన్నీ ప్రస్తావించాలంటే అనేక ఉంటాయి. వారు మాట్లాడుతున్న తీరు, వారి ప్రవర్తన పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి మేము సస్పెండ్ చేసినామని అందులోనే క్లియర్గా చెప్పినాము. ప్రతి విషయాన్ని చెప్పకుండా జరిగిన నష్టాన్ని ఇంకా భవిష్యత్తులో జరగకుండా ఉండటానికి, నివారించడానికి మాత్రమే దాన్ని సస్పెండ్ చేశామని చెప్పారు. ఏకవాక్యం. కేసు ఇప్పుడు అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కానీ అనేక రాజకీయ పార్టీలు పుట్టినాయి, పోయినాయి. మీ అందరికీ తెలుసు. నాకు తెలిసి 30-32 పార్టీలు పోయినాయి. అలాగే కేసీఆర్ గారితో విభేదించి కూడా చాలామంది ఈ పార్టీతో డిఫర్ అయ్యి ఉద్యమం చేసినప్పటి నుంచి మధ్యలో వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినారు. వాళ్ళు ఎక్కడున్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితి అనేది పార్టీ చూస్తుంది. అయితే కవిత గారి గురించి మేము అట్లా కోరుకోవట్లేము. మా కేసీఆర్ గారి గురించి, కేసీఆర్ గారి కుటుంబం గురించి, పార్టీ గురించి తను కోరుకుంది. ఇట్లాంటి పార్టీ ఉంటే ఈ పార్టీ ఉండాలనే అక్కన్నట్టు
ఆ రోజు మీకు తెలుసు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ చేతిలో ఉండే, పక్కన ఒక బలమైన నాయకుడు ఆ రోజు కేసీఆర్ గారిని డిఫర్ చేసిన చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే టీఆర్ఎస్ని తెలంగాణ వాదాన్ని వ్యతిరేకించే వాళ్ళను కాదని అందరినీ కూడగట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్. ఆ రోజు కూడా అన్నాడు ఆయన, సావు నోట్లో తలపెట్టి నేను ఈ ఉద్యమం నుంచి ఈ మాటను వెనక్కి తీసుకొని తెలంగాణ సాధించకుంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి ఇంత గొప్పగా మాట్లాడి ముందుకు పోయిన నాయకుడు కేసీఆర్. కాబట్టి మరి ఆయన ఎంత ఆలోచించి ఎంత మదనపడి ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారో తను గుర్తిస్తే మంచిదని చెప్పి మేము భావిస్తాము. అయితే అనేక పార్టీలు పుట్టినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. వారు పార్టీ పెట్టుకునే, ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యం, ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంది, ఆ ఫ్రీడమ్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్టుకుంటే తప్పు లేదు. అంటే ఇప్పటికే అనేక పార్టీలు మాకు అదే అనేక పార్టీలు ఇంకా ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీ పుడితే మాకేదో నష్టం జరుగుతుందని మేము అనుకోవటం లేదు. ఇప్పుడు చాలా మంది 10 మంది ఎమ్మెల్యేల మీద కూడా మేము పోరాడుతున్నాం. అక్క చెప్పింది, ఇప్పుడు వారికి వారి ఆత్మసాక్షి మనస్సాక్షికి మేము దాన్ని వదిలేస్తాం. సారీ, నేను ఇంటరప్ట్ చేస్తున్నాను. 2001లో పార్టీ స్థాపించినప్పుడు కవిత గారు పార్టీలో లేరండి, వారు కేసీఆర్ గారి కూతురుగానే ఉన్నారు. 2006లో వారు పార్టీలోకి వచ్చినారు. 2001 నుంచి కూడా అనేక మంది మహిళలు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. తను వచ్చిన తర్వాత ఇంకా కొందరు యాడ్ అయితే యాడ్ ఉండొచ్చు, కానీ అనేక మంది మంత్రి పదవులు అనుభవించి ఎమ్మెల్యేలుగా చేసి ఎంపీలుగా చేసి పార్టీని వదిలిపెట్టిపోతే ఈరోజు ఎక్కడున్నారో మీకు తెలుసు. అదే పరిస్థితి ఈరోజు కవిత గారికి కూడా ఉంటుంది. 2006 నుంచి పార్టీ తనను ఆదరించింది, అనేక అవకాశాలు కల్పించింది. ఇన్ని అవకాశాలు కల్పించినా కానీ ఈరోజు మళ్ళీ పార్టీకి ద్రోహం చేసే మాట, పార్టీని తుంచివేసే మాట మాట్లాడినప్పుడు తప్పకుండా పార్టీ మంచి నిర్ణయం తీసుకుందని భావిస్తా ఉన్నాం. రేపు తను పార్టీ పెడతదా పెట్టదా మాకు అవసరం లేదు. మా పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎటుపోయినా మాకు సంబంధం లేదు. స్వాతి ముత్యం లాగా బయటకు వస్తారు కేసీఆర్ గారు. ఈడీ కేసు వేసుకున్నా, సిబిఐ కేసు వేసుకున్నా, ఇంకో కేసు వేసుకున్నా, సారీ పార్టీ ద్రోహులు పార్టీ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సస్పెండ్ చేయవలసి వచ్చింది. పార్టీకి ఒక అవినీతిని అంటగట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే అగ్గిలో ఆజ్యం పోసినట్టుగా కవిత గారి ప్రసంగం నిన్న ప్రెస్ మీట్ అట్లే ఉంది. కాబట్టి పార్టీకి మరకలు అంటొద్దని, పార్టీ ఏ విధంగా నీతివంతంగా పనిచేసినా, కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు పనినా, ఎన్ని కుట్రలు చేసినా ఈ రోజు వరకు కూడా పార్టీ యొక్క నిజాయితీ నిరూపించుకుంటూ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. 20 నెలల నుంచి బాధపడుతూ తపన పడుతూ ప్రజల మనోభావాల్ని కాపాడుకుంటూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పోతున్న పార్టీలో ఈరోజు అగ్గిలో ఆజ్యం పోసినట్టుగా నిన్నటి కవిత గారి ప్రెస్ మీట్ ఉంది. కాబట్టే బీఆర్ఎస్ పార్టీకి విపరీతమైనటువంటి నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. కాబట్టే ఇంత